మనం మా హైదరాబాద్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా బీజేపీకి సంబంధించి మహేశ్వర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 48 గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుంది, 8 మంది మాకు టచ్లో ఉన్నారని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మంత్రి పొన్నం కూడా అదే స్థాయిలో ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దమ్ముంటే టచ్ చేయండి అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్నటి వరకు బీఆర్ఎస్ను కాల్ చేయాలని ఒక పథకం ప్రకారంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితిలో ఉంది. కీలక నేతలను బయటకు రావడానికి ఆ పార్టీ నేతలు కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎవరిని అభ్యర్థులు పెట్టాలి, పెడితే వాళ్ళు ఎలా ఉండబోతారు ఏంటిది అనే విషయంలో కొంత సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ గందరగోళంలో పడ్డది కాంగ్రెస్ వ్యవహార శైలితో. తాజాగా బీజేపీని కూడా ఖాళీ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో, బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, అవసరమైతే వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేస్తారు, బీజేపీ పని కూడా పడతామని చెప్పేసి కొంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దానికి ధీటుగా ఈరోజు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా స్పందించారు. మా 8 మంది ఎమ్మెల్యేని కాదు, ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేయండి, మీ ప్రభుత్వం 48 గంటల్లో కూల్చేస్తాం అని చెప్పేసి ఆయన కూడా ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలకు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రోజుకు బలపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో బలహీనపడింది. అయితే ఇప్పుడు బీజేపీ కొంత స్ట్రాంగ్గా ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే రకంగా కొంత ఎన్నికల ప్రచారం సాగే అవకాశం ఉంది. అంటే ముఖాముఖి పోటీ జరిగే ఉంది. ముఖాముఖిలో కూడా హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ హోరాహోరీ పోటీ నుంచి కొంత తగ్గించాలి, బీజేపీ ప్రతిష్టను తగ్గించాలి, ప్రజల్లో బీజేపీకి ఉన్నటువంటి ఆదరణ తగ్గించాలంటే ఎదురుదాడియే తప్ప మిగతా మార్గం లేదని కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా తెలుస్తూ ఉన్నది. ఈ ఎదురుదాడిని అదే స్థాయిలో తిప్పికొట్టాలి, లేకపోతే లోక్సభ ఎన్నికల్లో భారీ నష్టం, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. టచ్ చేసుడు నీ సంగతి చెప్తామని చెప్పేసి. అంటే ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు. నిన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సవాళ్ళు ప్రతి సవాళ్ళు వెళ్తే ఇప్పుడు తాజాగా ఈరోజు నుంచి తాజాగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా వెళ్తూ ఉంది. మొత్తంగా చూస్తుంటే బీజేపీ కూడా కాంగ్రెస్ను టార్గెట్, కొంతకాలంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో వెళ్తూ ఉన్నది. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాలను గద్దెనిస్తూ వెళ్తూ ఉంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా దేశవ్యాప్తంగా వెళ్తున్న సమయంలో తెలంగాణలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది కొనసాగుతున్నది. అయితే ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తారని వాళ్ళంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో ముందడుగు వేసి ఐదుగురు మంత్రులు మాతో ఉన్నారు. ముందుగాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఇక్కడ ఉన్నారు, ఎవరితో చర్చలు జరుపుతున్నారు, ఏం చేస్తున్న విషయం పరిశీలించుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంత నర్భగర్భమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలోనూ కొంత గందరగోళం ఉన్నది అని బీజేపీ కొంత చెప్పకనే చెప్పింది. అయితే మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో గందరగోళం లేదు, బీజేపీయే గందరగోళంలోకి పడేలాగా చేస్తూ ఉన్నది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు. అంటే మొత్తంగా చూస్తుంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే సాగే అవకాశం ఉంది. ఈ విమర్శలు ప్రతి విమర్శలు, దాడులు ఎదురుదాడులు ఈ మొత్తం చూస్తుంటే రాబోయే కాలంలో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటాపోటీ, సవాళ్ళు ప్రతి సవాళ్ళుగా వెళ్తున్న నేపథ్యంలో 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ అని 2 పార్టీలు చెప్పకనే చెప్తా ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.